మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమాన్ని దయచేసి మరొక దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనం మనం చూసినప్పుడు, అలసి ఉన్న వారి ప్రాణమును నేను తృప్తిపరిచెదను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ మనం గమనించినప్పుడు యూదా ప్రజలు శత్రు దేశముల వారికి కలిగిన బాధను బట్టి, వారు అనుభవిస్తున్న శ్రమను బట్టి ప్రభు వారిని జ్ఞాపకం చేసుకొని వారిపైన కృప చూపించి వారు ఉన్న అలసి ఉన్న పరిస్థితుల్లో కోల్పోయి పోగొట్టుకొని ఆ బానిసత్వం అనుభవిస్తున్న ఆ పరిస్థితులు జ్ఞాపకం చేసుకొని వారితో వాగ్దానపూర్వకం ప్రభు మాట్లాడి యూదా దేశం నిలబెట్టినట్లుగా, ప్రియ దేవుడి బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ఏ విషయంలో నువ్వు అలసిపోయావో, ఏ విషయంలో నీ జీవితంలో ఇంకా ఈ కార్యం జరగదని అలసిపోయి నిరాశ మధ్య ఉన్నవో, ఈ ఉదయకాల సమయంలో వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన ఒకవేళ ఉద్యోగం కోసము మరి అనేక ఎగ్జామ్స్ రాసి అనేక ఆఫీసుల చుట్టూ అనేక అధికారుల చుట్టూ తిరిగి నీకు కలిగిందంతా పోగొట్టుకొని ఈరోజు ఆ ఉద్యోగ ప్రయత్నాల్లో అలసిపోయి ఉద్యోగం రాక కృంగిపోతూ నిరాశ మధ్య ఒకవేళ ఉన్నవేమో, అయ్యో ఉద్యోగం నాకు ఇంకా రాదు అనే స్థితిలో ఒకవేళ ఉన్నవేమో, ఈ ఉదయకాల సమయంలో ఇదిగో నీ సొంత ప్రయత్నాలు చేశాము, నీ సొంత ఆలోచనలతో నువ్వు పరిగెత్తావు, కానీ ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన మీద ఆధారపడు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. సర్వశక్తమైన దేవుడు నీ ఆశగల ప్రాణాన్ని ప్రభు తృప్తిపరిచి ఏ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావో ఆ ఉద్యోగాన్ని కృపగల దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఒకవేళ సంతానం కోసము కృంగిపోతున్నావా, మరి అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళావు, డాక్టర్లు అసాధ్యం అంటున్నారు, వివాహమై కొన్ని సంవత్సరాలు అయిపోయింది, సంతానం లేక బాధపడుతున్నవేమో, ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుడి బిడ్డ ప్రభుత్వంలో ప్రార్థించి ప్రభుత్వంలో కన్నీరు పెట్టు. అన్న సంతానం లేక ఎన్నో నిందలు అవమానాలు భరించాల్సి వచ్చింది, బాధపడింది, కృంగిపోయింది. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ప్రభుత్వంలో ప్రార్థన చేశాడు. ప్రార్థన ఆలకించే దేవుడు సమయంలో ప్రభు అనుగ్రహించినట్లుగా ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుడి బిడ్డ సంతానం కోసం నీవు అనేక హాస్పిటల్ తిరిగి డాక్టర్లు అసాధ్యము మీకు సంతానం కలగటం అని చెప్పున్నారేమో, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ప్రభుత్వంలో ప్రార్థన చేయి, ప్రభుత్వాన్ని కన్నీరు పెట్టు. నీ ప్రార్థన ప్రభు ఆలకించి నీ మూయబడ్డ ప్రతి గర్భాన్ని తెరిచి గర్భంలో క్రియ చేస్తున్న ప్రతి ఆటంకాలన్నీ ప్రభు దూరపరిచి దేవుడు నీకు నిశ్చయంగా సంతానాన్ని ప్రభు కలుగు చేయనుగాక. ప్రియ దేవుడి బిడ్డ, అనారోగ్యం బట్టి బాధపడుతున్నవేమో, నీకు కలిగిన అనారోగ్యంతో అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళావు, వైద్యుల్ని చేయి విడిచారా. అనారోగ్యం నీ చేతులోంచి అయ్యో ఈ అనారోగ్యం నన్ను ఒక మరణం వైపు తీసుకెళ్తుంది అనుకుంటున్నాం మేము. అది దీర్ఘకాల వ్యాధి కావచ్చు, అది మరణకర వ్యాధి కావచ్చు. ఎటువంటి భయంకర వ్యాధితో ఈ వ్యాధి ద్వారా మరణమే శరణమైన పరిస్థితుల్లో ఒకవేళ మంచాన్ని పడి ఉండేవేమో, దిక్కుదోసిన పరిస్థితులు ఒక కుటుంబము ఈ ఉదయకాల సమయంలో కొనసాగుతుందో, వాక్యం వింటున్న నిన్ను కృపగల దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆయన ప్రభావం నిన్ను తాకునుగాక. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నా ఆ సహోదరిని ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం దయచేసి ఆ ప్రభావం నింపిన యేసయ్య ఈ ఉదయకాల సమయంలో ఆ ప్రభావము ఇదిగో నీకు తాకునుగాక. ఇప్పుడే స్వస్థత కలుగునుగాక, ఇప్పుడే విడుదల కలుగునుగాక. ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. ఎటువంటి అనారోగ్యంతో ఉన్న ప్రభుత్వాలు కన్నీరు పెట్టు, ప్రభుత్వాలు ప్రార్థన చేసు. 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడ్డా ఆ తల్లిగారిని ముట్టి స్వస్థపరిచిన దేవుడు. హిజ్కియా మరణకర వ్యాధితో బాధపడుతున్నప్పుడు ప్రభు తాకి స్వస్థపరిచిన యేసయ్య ఈ ఉదయకాల సమయంలో నీవెటువంటి అనారోగ్యంతో ఉన్నా ప్రభు స్వస్థపరచబోతున్నాడు. నువ్వు మంచి ఆరోగ్యం కలిగి ఇదిగో ప్రభు సన్నిధిలో ఒక సాక్షిగా నీవు నిలబడదువు కాక. ప్రియ దేవుడి బిడ్డ, ఆర్థిక సమస్యలు బట్టి నలిగిపోయి ఉన్నావా? అప్పులు నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని వెంటాడుతుందా? కుటుంబాన్ని పోషించుకోలేక పరిస్థితుల్లో ఉన్నవా? ఒకప్పుడు మంచి ఉన్నత స్థానంలో ఉన్న జీవితంలోకి కొన్ని పరిస్థితుల వల్ల యోబులాగా అన్ని నష్టపోయి కోల్పోయి పోగొట్టుకున్న స్థితిలో ఉన్నవేమో, కనీసం కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో ఒకవేళ నీ జీవితం కొనసాగుతుందేమో. పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో ఎందుకో ప్రేరేపణ కలిగిస్తున్నాడు. ఆయన
ఎందరైతే ఇలాంటి ఆర్థిక సమస్యల్లో పీడించబడుతున్నావు, అప్పులో నీ కుటుంబం చుట్టూ తిరుగుతూ ఉన్నారా? భయపడద్దు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకో. నీకు కలిగిన ఆర్థిక చెరలో నుంచి నా దేవుడు విడిపించడానికి ఆయన శక్తివంతమైన దేవుడు. ఆయన అద్భుతం చేయగల దేవుడు. ఆయన ఆశ్చర్యకారు జరిగించగల సర్వోన్నతుడు. ప్రభు అంటున్నాడు, ఆకాశ పక్షులు చూడండి, అవి ఎత్తవు ఎక్కువ కొట్టలో కూర్చోని వాటిని పోషించడం లేదా? మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా అంటున్నారు. ప్రియ దేవుడి బిడ్డ, దేవుని దృష్టిలో మనం నువ్వు శ్రేష్టమైన వ్యక్తివి. ఒకవేళ పరిస్థితులన్నీ తారుమారైపోయావు, యోబు జీవితాన్ని మనం గమనించినప్పుడు సమస్తాన్ని కోల్పోయిన తన జీవితంలో పోగొట్టుకున్న స్థితిలో నుంచి తన పూర్వం కలిగిన కంటే 2 పాల ఆశీర్వాదాలతో నింపినట్లుగా ఈ ఉదయకాల సమయంలో నీవు ఎవరెవరి వైపు తిరిగి అలసిపోయావేమో, అనేక ప్రయత్నాలు చేసేవేమో, అన్నీ ఇంకా ఈ అసాధ్యము, ఈ అప్పులలో నుంచి బయటకు రావటం అని ఒకవేళ భయపడుతున్నావేమో, ఈ ఉదయకాల సమయంలో ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువే నిన్ను ధైర్యపరుస్తున్నాడు. అలసిపోయావేమో, ఇది ఇంకా అసాధ్యమైన విషయమో, ఇంకా దీంట్లో నుంచి నేను బయటకు రాలేనని కురిగిపోతున్నావేమో, ప్రభువే నీకు గొప్ప విడుదల దయచేయబోతున్నాడు. ప్రభు నీ అలసిపోయిన ప్రాణాన్ని తృప్తిపరిచి రాబోయే దినాల్లో నా దేవుడు నీకు పూర్వం కలిగిన ఉన్నత స్థానాలు ప్రభు నిలబెట్టబోతున్నాడు. సొంత గృహం లేదని బాధపడుతున్నావా? దేవుని గృహాన్ని ఇవ్వబోతున్నాడు. ఏ విషయంలో కృంగిపోతున్నావో ప్రభు సహాయం చేయబోతున్నావు. పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నావా? మరి పిల్లలకి వివాహాలు కాక కృంగిపోతున్నావా? అలసిపోయి ఉన్నవా? అనేక సంబంధాలు చూసి అలసిపోయి ఉన్నవా? చక్కటి ఒక సంబంధం లేక కృంగిపోతున్నావా? నా ప్రభు అంటున్నాడు, దేవుని చిత్తానుసమైన సంబంధాలు తీసుకురాబోతున్నాడు. దేవుడి చిత్తం ఘనంగా వివాహం జరిగించబోతున్నావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. మరి ఉదయకాల సమయంలో ప్రియ దేవుడి బిడ్డ, ఏ విషయంలో అలసిపోయావు? ఏ విషయంలో కృంగిపోతున్నావు? ప్రభు అంటున్నాడు, ఈ ఉదయ సమయంలో భయపడవద్దు. నీ ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరచబోతున్నాడు. నువ్వు ప్రభువుని విశ్వసించు, ప్రభు నమ్ము, ప్రభు మీద ఆధారపడు, ప్రభు దగ్గర ప్రార్థన చేయి. ఆయనకు అసాధ్యమైందేం లేదు. కనుక నీ అలసిపోయిన ప్రాణాన్ని నా దేవుడు తృప్తిపరుచునుగాక. ప్రార్థన చేసుకుని. పరిశుద్ధుడా, కృపగల రాజ్య, స్తోత్రాల స్వామి, ఈ ఉదయకాల సమయంలో ప్రజలు నా తండ్రి ఏ విషయంలో వారు ప్రభు అలసిపోయిన వారిని ప్రాణాన్ని తృప్తిపరుస్తారని చెప్పిన దేవా నీకు స్తోత్రమయ్యా. ఉద్యోగ ప్రయత్నాల్లో ప్రభు తండ్రి సంతానం లేక నా తండ్రికి స్తోత్రమయ్యా. వారిని వెంటాడుతున్న ఆర్థిక పరిస్థితుల్లో కలిగిన అనారోగ్యాన్ని బట్టి నా తండ్రి ఒకవేళ అలసిపోయారేమో నా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభు వారిని దర్శించి వారికి గొప్ప విడుదల దయచేసి సాక్షి లిపిని నామం ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి. ఆమెన్.